Ahmed Tutorial wish you Happy Republic Day. Our flag doesn't just fly in the wind. It flies on the sacrifices of our heroes and the dreams of every Indian heart. Now, I would like to call upon stage Amira to deliver her speech on the importance of Republic Day. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, నాతోటి విద్యార్థులకు 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి 1947 ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26వ తేదీన దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే ప్రతి ఏటా అదే రోజును 26న గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటారు. మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26వ తేదీన 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత్ జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా అదే రోజును గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. నాకు ఇటీ అవకాశం ఇచ్చిన తమందరికీ ధన్యవాదాలతో మీ అమైరా. Thank you, Amira.